పాములు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. మనకి చాలా ప్రకాశం చల్లగా ఉంటుంది. చాలా వరకు అయితే గలీజులో ఎక్కువ అవుతుంది. ఇది గలీజులంతా యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి అవతల సరికి వెళ్దాం. ముందు చూడదా జూమ్ పెట్టేసి బటన్ పర్లేదు, బటన్ పర్లేదు. ఈ 4 విగ్రహాలు ఉంటాయి. నాగముట్టలు విగ్రహాలు ఇప్పుడు కాదు, పురాతన కాలంలో పవిత్రమైన ప్రదేశానికి అయితే వెళ్తున్నాము. ఆ ప్రదేశం ఎక్కడుంది, అది ఎక్కడ, ఏ టైపు ఆ విగ్రహాలు 200 సంవత్సరాల కాలం నాటి నాగుల విగ్రహాలని నీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆ విగ్రహాలు సంతాననాగు, తర్వాత జోడునాగు అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ నాగు పూజ చేసేస్తే వాళ్ళ పిల్ల అవుతుంది. ఇంతవరకే మనం చాలా వరకు విగ్రహాలు చూశాము, చాలా ప్రదేశాల్లో వెళ్ళాను. కానీ ఇక్కడ 7 శేషుల నాగేంద్రుడు విగ్రహము ఇక్కడ అద్భుతంగా చెక్కడం జరిగిందనమాట. తర్వాత పక్కనే నాగమ్మ విగ్రహం చెక్కడం ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎక్కడ ఉన్నాయి అంటే మన ఉరవకొండలో పెట్టడం జరిగిందనమాట. దాదాపుగా 200 సంవత్సరాల కాలం నాటి విగ్రహాలు అవి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి అక్కడ హాస్టల్ అవి ఇవి ఉన్నాయి, స్కూల్లో అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంతకు ముందు అది ఒక హాస్టల్ కాదు, ఏది కాదు, ఒక సేను అనమాట. అక్కడంతా సేను అంటే పొలం ఉండేదన్నమాట. ఆ పొలంలో ఉన్న ఆ పొలం అంతా పోయి ఇప్పుడు హాస్టల్ ఇవి ఆ విగ్రహాలు తొలగించలేక ఒక సైడ్ అలాగే పెట్టడం జరిగింది. ఈరోజు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆ విగ్రహాలకి పూజలు అందుకుంటున్నాయి. అది లోపల ఉన్నందువల్ల అవి ఎక్కువగా అభివృద్ధి అభివృద్ధి అంటే ఎక్కువగా ఎవరు ఆ విగ్రహాల గురించి ఒక సంవత్సరానికి ఒకసారి అంటే నాగుల చవితి అప్పుడు మాత్రమే పాలు పోయడానికి పూజలు చేయడానికి వెళ్తాన్నారు అక్కడికి. మిగతా టైంలో అయితే వెళ్ళలేదు. కానీ ఇంత అద్భుతమైన శిల్పాలు, పవిత్రమైన నాగుల విగ్రహాలు ఒక చోట ఉండి ఈ పొద్దుటి వరకు అక్కడంతా క్లీనింగ్ అంతా ఏమీ లేదు. కానీ మనం ఇప్పుడు వెళ్ళి ఈ వీడియో ద్వారా 10 మందికి షేర్ చేస్తే ఈ వీడియో ద్వారా 10 మందికి షేర్ అంటే 10 మందికి చెప్తే ఏమన్నా 10 మంది వచ్చే ఆ విగ్రహాలకి ఏమన్నా రూపురేఖలు ఏమన్నా చేంజ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని తీయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ ఎందుకు, మనం నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకు ప్రకాశం చల్లగా ఉంటుంది. చాలా వరకు అయితే గలీజులో ఎక్కువ అవుతుంది. ఇది గలీజులంతా యూజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళి అవతల సరికి వెళ్దాం. ముందు ఇదా ఈ 4 విగ్రహాలు ఉంటాయి. ఏమో నాగముట్టలు విగ్రహాలు ఇప్పుడు కాదు, పురాతన కాలంలో ఎవరైనా బాధ వస్తే క్లీన్ చేయించి కొంత నీటికి బండ్లు అన్నా చేపిస్తే బాగుంటుంది.
పురాత కాలం నుంచి ఇక్కడే ఉన్నాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వచ్చి పూజలు అనుకుంటాయి, కానీ క్లీనింగ్ అయితే ఎట్లే ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా వరకు అయితే చాలా గలీజ్గా ఇది సంతాన నాగు అంటారు. దీన్ని అనిపిస్తుందా క్లారిటీగా అయితే సంతాన నాగు. మనం చేసే చికిత్స ఎక్కువ ఉన్నట్టుంది. ఈ విగ్రహాలు అయితే రెండు ఈ మధ్య కాలంలోనే చెక్కి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఈ మోడల్లో ఇంతవరకే ఉరవకొండలో ఒక్క చోట మాత్రమే ఉండేవి, ఒక్క చోట మాత్రమే నాగమ్మ విగ్రహం. ఇక్కడైతే జోడు నాగు, ఇక్కడ ఎక్కువగా సంతాన నాగ అంటారంటే ఎక్కువగా పిల్లలు కాని వాళ్ళు వచ్చి ఇక్కడికి ఇక్కడ మనము నాగేంద్ర స్వామి ఎవరు ఇది సంతాన నాగ, ఇదే జోడ నాగప్పల, ఇది నాగం విగ్రహం. ఇది విగ్రహం కట్ అయింది అనమాట. అది ఎట్లా గుళ్ళో పెట్టుకోరు కాబట్టి ఇక్కడ పెట్టినారు అనమాట. అది దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇంత పవిత్రంగా చూసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే శిథిల వ్యవస్థలకు దారి తీసేసాయి. ఇక్కడంతా చెత్త చెదారం అంతా ఎక్కువగా ఉంది. వాటికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్లీన్ చేయడం వల్ల చెట్లు అన్నీ తొలగించడం జరిగింది. ఇక్కడైతే హాస్టల్లో పనిచేసే వాళ్ళంతా ఇక్కడంతా చెట్లంతా కొట్టేయడం జరిగింది అనమాట. చాలా ఇక్కడున్న ఈ వేప చెట్టును చూడండి ఎంత అద్భుతంగా అల్లుపోయింది. చాలా ఏళ్ళ సంవత్సరాల వేప చెట్టు కాబట్టి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్క్రిప్ట్ అయితే అంత రెడీగా ఉంది. మనం వీడియో తీసుకొని దీని గురించి అప్పుడైతే పురాత కాలంలో అంటే దాదాపు ఒక 20 మనకి చేసినారన్నమాట. ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టడానికి వాళ్ళు తొలగించేసి దాన్ని ఇప్పుడు నిర్మాణం చేసేకి రెడీ చేసినారు. కానీ చూడండి ఇప్పుడు ఎట్లుందో చూడండి, అక్కడ నిర్మాణంలోకి చెట్టు పోయింది. అంటే వాళ్ళు పని చేస్తే మొదలు పెడితే ఇక్కడ నాగుపాము వచ్చేసి కనిపించి వాళ్ళకి పని జరగకపోతున్నట్లు అవుతుందన్నమాట. అట్లా కొన్ని విషయాలు ఇక్కడ చెప్తా ఉండదు. ఇక్కడ వాళ్ళందరూ చెప్పిన విషయం ఇది అన్ని బిల్డింగ్లు అంతా క్లియర్గా ఉంది, కానీ ఈ బిల్డింగ్ మాత్రమే ఎందుకు ఇట్లా శిథిలావస్థలు బిల్డింగ్ కట్టలేదు అంటే అర్థం చేసుకున్నప్పుడు. ఇట్లాంటి విగ్రహాలు ఎక్కడ లేవు కాబట్టి ఇక్కడ మనకి ఇప్పటి నుంచి దీన్ని రోజు క్లీన్గా చేస్తే క్లీన్గా చేసి ప్రతి సోమవారం ఇక్కడ దీపారాధన చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట. ఎవరో ఒకరు వచ్చి క్లీన్ చేస్తారని ఆ ఉద్దేశంతో ఈ వీడియో ఖచ్చితంగా అంటే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు సపోర్ట్గా మీరు కూడా వచ్చి ఇది అంటే ఈ విగ్రహాలని We were sparks on quiet streets, two hearts. ఈ మధ్య ఎవరో బై మిస్టేక్ ఏమో చేశారు ఇక్కడ.
మిస్టేక్ ఒకటి ఇదైనందువల్ల ఇక్కడ ఇవంటే ఇప్పుడు కాదు, పురాతన కాలంలో ఇదే రాయి ఇప్పుడు పడిన రాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా బొమ్మలు చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అందుకే ఇప్పుడు మనకి ఇంత అద్భుతంగా ఎవరు శిల్పకళ చెక్కేవాళ్ళు లేరు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఇవి జోడునాలు వీళ్ళు అంటే పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేస్తే, వీళ్ళకి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది అనే నమ్మకంతో ఈ నాగు ఏర్పాటు చేశారు. తర్వాత పిల్లలు సంతానం ఇది చూడండి, ఇది కట్ అయినా చింతలేదు, ఎంత నీట్గా చేసినారు చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. కాల్పై సంతానం నాగు అంటారు. సో పిల్లలు కాని వాళ్ళు ఈ నాగప్పకి పూజ చేస్తే సంతానం నాగు అంటారు. ఇంకో అద్భుతం, ఇక్కడేమో నాగమ్మ విగ్రహం ఏర్పాటు చేశారు, ఇక్కడేమో నాగరాజు విగ్రహం ఏర్పాటు చేశారు అన్నమాట. ఎంత అద్భుతంగా చెప్పారంటే అంత అద్భుతంగా చెప్పారన్నమాట. ఇట్లా కొన్ని ఇప్పుడైతే ఎవరు ఈ శిల్ప సౌందర్యాన్ని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసినారు కదా. ఇక్కడున్న ప్రదేశాల్లో అంతా మనము చాలా పాముందని భయపడించడం జరిగింది, కానీ ఇక్కడికైతే మనకైతే ఆ దైవ అనుగ్రహంతో వీడియో అయితే బాగానే తీసినాము. ఇక్కడ నుంచి మీకు ఈ వీడియో కనుక బయటికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గురించి కాస్త మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.